హెచ్చించువాడవు అందరికి బలమిచ్చువాడవు నీవే అది నా సత్యం. आज मेरा सब्जेक्ट क्या है कि तू ऊंचा उठाने वाला है और सबको बल देने वाला तू ही है। హెచ్చించువాడవు అందరికి బలమిచ్చువాడవు నీవే. और तू ऊंचा उठाने वाला, तू बढ़ाने वाला तू ही है और सबको बल देने वाला तू ही है। పాత నిబంధన గ్రంథంలో పర్టికులర్ గా యూదులకు మాత్రమే వాగ్దానం చేయబడ్డారు. पुराने नियम में ये पर्टिकुलरली केवल यहूदियों के लिए ये वाचा दी गई है। కొత్త నిబంధనలో అయితే పాపులకి, బలహీనులకి, దరిద్రులకి, యోగ్యత లేని వారికి, అర్హత లేని వారికి అందరికీ కూడా ఈ వాగ్దానము అనుగ్రహించబడ్డారు. और नए नियम में पापियों के लिए, दरिद्रों के लिए, जो बहुत ज्यादा निर्बल है, जो बहुत ज्यादा अपमानित की स्थिति में है, जो भी बहुत ज्यादा निर्बल है, उन सब के लिए परमेश्वर ने ये वाचा को दिया है। కొంతమంది యొక్క అండర్స్టాండింగ్ సరిగ్గా లేని వల్ల గాడ్స్ వర్డ్ తో వారి యొక్క అండర్స్టాండింగ్ కూడా ఒకటి కారణం వలన ఫెయిత్ ఇంక్రీజ్ అవ్వలేదు, వర్డ్ ఆఫ్ గాడ్ వారి జీవితంలో పనిచేయలేదు. बहुत लोगों के जीवन में ठीक प्रकार का समझ ना रहने के कारण और परमेश्वर से ठीक प्रकार का रिश्ता ना रहने के कारण ये विश्वास के विषय उन्हें समझ में नहीं आ रहे। నీ ఓన్ అండర్స్టాండింగ్ లేక నా ఓన్ అండర్స్టాండింగ్ మిరకల్ జరుగుతూ దేవుడు ఏం చెప్తున్నారో ఆ యొక్క అండర్స్టాండింగ్ మనం వచ్చినప్పుడు దాన్ని బిలీవ్ చేసినప్పుడు మన ఫెయిత్ కలుగుతుంది. అప్పుడు మన దేవుని మహిమపరచగలుగుతారు. आपके अपने समझ या मेरे अपने समझ से अद्भुत नहीं होते, लेकिन हमारा समझ जब परमेश्वर जो कहता उसको विश्वास करते हैं तब हमारे जीवनों में अद्भुत होते हैं। నేను ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. मैं केवल आज इंट्रोडक्शन बताऊंगा। ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. एक मैं उदाहरण बताना चाहता हूँ। లూకా సువార్త 19 అధ్యాయంలో ఒక పొట్టి వ్యక్తి మనకు కనిపిస్తాడు. और लूका रचित सुसमाचार के 19 अध्याय में एक छोटा सा व्यक्ति हमें दिखाई देता ఆ है। పొట్టి వ్యక్తి సమాజంలో గౌరవం లేదు, మర్యాద లేదు. और वो नाटा व्यक्ति को समाज में जो है बिल्कुल भी इज्जत नहीं है, కానీ అతను యూదుడే. लेकिन वो यहूदी ही है। అతను యేసు ప్రభువును విన్నాడు. वो यीशु मसीह के बारे में सुना హృదయంలో నమ్మిక కలిగింది. और उसके हृदय में विश्वास आया, కానీ తన టెస్టిమనీ బాగలేదు. लेकिन उसका गवाही अच्छा नहीं था। ఇక్కడ సమాజంలో అతను ట్యాక్స్ కలెక్టర్ అంటే మనీని ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. क्योंकि समाज में वो जो है टैक्स को कलेक्ट करने वाला व्यक्ति था। ఇది ఇప్పుడు కాలం కాదు, బీసీ ఏడి మరి ఫస్ట్ సెంచరీలో జరిగిన కాలం. और ये अभी का बात नहीं है, वो AD फर्स्ट सेंचुरी में होने वाली बात है। అబ్సల్యూట్లీ ఇజ్రాయెల్ దేశంలో జరిగిన సంఘటన ఇది. और ये इजराइल में होने वाली घटना है। సో ఏడి ఫస్ట్ సెంచరీలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే సుంకం అంటే పన్ను కట్టాలన్నమాట. షాప్ ఉన్నవాడు, ఇల్లు ఉన్నవాడు, ఆ చర్చ్కి మెంబర్ ఉన్న, సన్నిధికి మెంబర్ ఉన్నవాడు, వీళ్ళందరూ ఏంటంటే ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. और उस दिनों में इजराइल देश में क्या नियम था कि वहाँ पे जो शॉप रहता है, जो भी व्यापार में करते हैं, उस सबका उन्हें टैक्स को बांधना पड़ता था। ఈ యొక్క వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. और ये व्यक्ति वो टैक्स कलेक्ट करने वाला व्यक्ति था। యూదుల మధ్యలో ట్యాక్స్ కలెక్టర్కి మంచి సాక్ష్యం లేదు. और यहूदियों के बीच में टैक्स कलेक्टर का अच्छा गवाही नहीं है। ఎందుకు లేదంటే ఈ రోజులాగా కంప్యూటరైజ్ లాగా రిసిప్ట్ అనేది లేవు. क्योंकि क्यों नहीं था, आज की तरह कंप्यूटराइज्ड रिसिप्ट्स नहीं थे। సో ట్యాక్స్ కలెక్టర్ కూడా సుంకము వసూలు చేసేవారు తన పేరు. और इसीलिए उसका नाम था कि वो टैक्स कलेक्ट करने वाला, चुंगी लेने वाला है। సో ఆ సుంకం వసూలు చేసే వారికి సమాజం ఎందుకు పేరు లేదంటే और वो चुंगी लेने वालों को समाज में क्यों नाम नहीं है? సుంకలు పరిచయం అనేది రెండు కేటగిరీలు ఉన్నాయి. और चुंगी लेने वाले और फरीसी दो तरह के कैरेक्टर्स ఫారిసీస్ అనే हैं। వ్యక్తులు వచ్చి కొంచెం ధర్మశాస్త్రం బాగా ఎదిగిన వారు, వాళ్ళ ఉద్యోగుల పేరు. और फरीसी जो है व्यवस्था को बहुत अच्छे से जानने वाले और उसके अनुसार जीने वाले लोग ఈ हैं। సుంకలు మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. और ये चुंगी ही है जो टैक्स को कलेक्ट करते हैं। సమాజంలో వారికి మామూలుగానే కొంచెం హోనం తక్కువ. और समाज में उनका थोड़ा आदर कम है। సో ఎవరైతే ఈ ట్యాక్స్ కలెక్టర్ పని చేస్తారో जो ये टैक्स कलेक्टर का काम करते हैं వారికి మరీ ఎక్కువమైన సమాజంలో సాక్ష్యం లేదు. और उनको बहुत ज्यादा समाज में अच्छी गवाही नहीं ఆ है। వ్యక్తిని పాపులు అంటారు. और उन व्यक्तियों को पापी कहा जाता సుంకలు है। ఏమని పిలుస్తారంటే సిన్నర్స్ అని పిలుస్తారు. चुंगी लेने वालों को क्या कहा जाता था? वो पापी कह के बुलाया जाता था। ఎందుకు అలా పిలుస్తారంటే వాళ్ళు తన ధనంలో నమ్మకంగా లేదు. क्यों ऐसा बुलाते थे? क्योंकि उसके पैसे में, उसके धन में वे विश्वास योग्य नहीं थे। వారు
గవర్నమెంట్ ఇచ్చేది తక్కువ, వారి మిగతా సంపాదించేది ఎక్కువ. वे गवर्नमेंट को कम देते और ज्यादा कमाते थे ఇది అందరికీ బహిరంగంగా తెలుసు. और ये सब कुछ खुला खुला దాని మూలంగా డబ్బు చాలా సంపాదించుకున్నారు. और उसके कारण वे बहुत ज्यादा पैसे को उन्होंने कमाया, అనేకులకి వడ్డీ ఇచ్చేవారు. बहुत ज्यादा उसने जो है ब्याज में पैसों को दिया, అన్యాయంగా అక్రమంగా కూడా సంపాదించేశారు. अन्याय से भी उसने जो है कुकर्म के कारण से भी उसने जो है बहुत ज्यादा कमाया। సిటీలో ఎవరైనా డబ్బులు అవసరమైతే ఎక్కువగా వడ్డీ వేసేవారు. और सिटी में अगर किसी को पैसे की जरूरत है तो बहुत ज्यादा ब्याज देता था బై ఫోర్స్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేవాడు. और वहां से वो जो है पूरा फोर्स के साथ उनसे ले लेता था అలాగలాగలాగా వ్యక్తి బాగా ఏరియాలో స్ప్రెడ్ అయిపోయింది. और वैसे वैसे वो व्यक्ति उस एरिया में बहुत ज्यादा फैल गया ఆయన ఉండే చిన్న ప్రాంతం ఎరికో అనే ప్రాంతం. और वो जो जगह में रहते थे वो एलियो नामक जगह था సో ఆ ప్లేస్ లో ఎరికోలో అందరికీ తెలుసు ఈ యొక్క జక్కయ్య అనే వ్యక్తికి ఎలాంటి టెస్టిమనీ ఉంది. और वो एलियो में सभी जानते हैं कि ये जक्कैया को किस प्रकार की गवाही ఆయన है। చాలా పొట్టువాడే. वो बहुत ज्यादा नाटा था ఒక రోజు ఎరుకో ప్రాంతానికి యేసుతో వస్తున్నాడు. और एक दिन यीशु मसीह उस एलियो में आ रहे తన थे హార్ట్ లో ఒక ఈ ఆశ ఏంటంటే ఎలాగైనా సరే నేను యేసు ప్రభుని చూడాలి. और उसके हृदय में ऐसी चाहत थी कि मैं कैसे भी यीशु मसीह को देखूं। యేసు ప్రభు విన్నాడు. यीशु मसीह के बारे में विश्वसिंचाడు. और उसने विश्वास किया। యేసు వస్తున్నాడని విన్న తర్వాత यीशु आ रहा है जब सुना तो ఆయన పొట్టువాడుగా ఉన్నాడు కనుక యేసు ప్రభుని చూడలేని అనుకుని वो नाटा है इसलिए वो यीशु मसीह को नहीं देख सकेगा ऐसा उसने सोचकर అలాగే ఉండిపోలేదు. ऐसे वो नहीं తన रहेगा। ప్రయత్నం ఏంటంటే उसका प्रयत्न क्या था, ఒక చెట్టు ఎక్కితే एक पेड़ अगर मैं నేను चढ़ूं ఈజీగా చూడగలను. मैं आसानी से देख सकूंगा, అది ऐसा ఆయన మేడి చెట్టు కనిపిస్తే ఆ మేడి చెట్టు పైకి ఎక్కేసాడు. ऐसा वो पेड़ के ऊपर चढ़ गया ఆ మేడి చెట్టు ఎక్కిన తర్వాత और वो पेड़ चढ़ने के बाद యేసు ప్రభు వస్తా ఉన్నాడు. यीशु मसीह आ रहे थे। యేసుని ఆయన రికగ్నైజ్ చేయలేదు. यीशु को उसने रिकॉग्नाइज नहीं किया, అప్పటికే యేసు చెట్టు దగ్గరికి వచ్చేసాడు. तभी यीशु वहां पे पेड़ के ఆయన पास చుట్టూ వందల మంది ఉన్నారు. उनके चारों तरफ వేల మంది ఉన్నారు. और हजारों लोग ఆయన వెంబడిస్తున్నారు. उनके पीछे आ ఆయన रहे हैं। ఎక్కడికి వెళ్తున్నారు, वे कहाँ जा ఏ रहे हैं, అద్భుతం చేస్తారు कैसे अद्भुत वे అంటే करेंगे, ఈ యొక్క విశ్వాసంతో కనపడతా ఉన్నారు. ऐसे विश्वास और इंतजार कर रहे थे। అప్పటికే ఒక ఎరుకలో గుడ్డివారిని స్వస్థపరిచి ముందుకు వచ్చేసారు. तभी एलियो में एक अंधी को उन्होंने चंगा करके आगे आ సో गए ఎరుకో లోపలికి ఎంటర్ కాగానే और एलियो के अंदर आते ఇంకా ही ఇప్పుడు ఏం అద్భుతం చేస్తారు और क्या अद्भुत करेंगे, అని అందరూ ఎదురు చూస్తున్నారు. सब इंतजार कर కానీ रहे थे। యేసు ఎరుకో లోపలికి ఎవరిలోకి వచ్చారంటే लेकिन यीशु एलियो के अंदर किसके लिए आए, సమాజం ఎవరైతే ధిక్కరించిందో, ఎవరి చీ అన్నదో, ఎవరి పాపనదో ఆ ఇంటికి యేసు వెళ్ళబోతారని ఆ చుట్టూ జనసమాధి తెలియదు. और समाज जिसने तिरस्कार किया, जिसको पापी कहा, उसके घर यीशु मसीह जाने वाले हैं, चारों तरफ रहने वाले थे, लोगों को नहीं पता था। సోమ చెప్తారు हम स्तुति करेंगे, యేసు చుట్టుపక్కల ఉన్న వారే సమాజం. यीशु के चारों तरफ रहने वाले ही समाज है వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. और उन्होंने एक्सपेक्ट भी नहीं किया। ఈ రోజు యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి విసిట్ కొరకు వెళ్తారని చెప్పిన విషయం వారికి ఎవరు కూడా అర్థం కాదు, వారు నమ్మలేరు కూడా. आज यीशु मसीह जक्कैया के घर जाएंगे ऐसा किसी ने विश्वास नहीं किया, उन्हें समझ में भी नहीं आया। సోమ చెప్తారు हम स्तुति करेंगे, గాడ్స్ హార్ట్ అనేది వెరీ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఆయన వైపు ఆకర్షించే వారికి, ఆయన మీద విశ్వసించే వారికి, ఆయన చూడాలనుకున్న వారికి దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి విసిట్ అవుతారు. परमेश्वर का हृदय बहुत ज्यादा एक्स्ट्रा ऑर्डिनरी है, जो उनको चाहता है, जो उनको देखना चाहता है, जो उनके पास आना चाहता है, उनके लिए बहुत ही अलग प्रकार से रहता है। ఇది విశ్వాసం నీవు దీని దృఢముగా బలముగా ఖచ్చితంగా ఈ ఐడియాలజీలోకి వస్తే నీకు యేసుక్రీస్తు యొక్క విషయం అర్థమవుతుంది. विश्वासी आप अगर ठीक प्रकार से इसको समझकर ऐसे आइडियोलॉजी में अगर आप आएंगे तो ये विषय आपको समझ में आएगा। లేకపోతే మిరకల్ జరిగినప్పుడు, नहीं तो जब अद्भुत होगा, అద్భుతాలు జరిగినప్పుడు, अद्भुत जब సూచనలు జరిగినప్పుడు, जब चिन्ह होती है, బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు जब आशीष आती है, నువ్వు డైనామోలో ఉండిపోతావు. आप डायनामो में रह जाएंगे, అంటే నువ్వు నమ్మలేవు, आप हंस नहीं पाएंगे, నువ్వు సంతోషించలేవు, आप आनंद नहीं हो पाएंगे, నీకేం అర్థం కాదు. నీకు आपको कुछ समझ में ही नहीं आएगा। వాట్స్ హ్యాపెనింగ్ హియర్, अरे यहाँ क्या हो रहा ఏం है, జరిగింది ఇక్కడ, क्या हो रहा है, నీకేం అర్థం కాదు. आपको कुछ समझ में ही नहीं आएगा। దేవుని ప్రేమ నీ హృదయంలో లేకపోతే, अगर परमेश्वर का प्रेम आपके हृदय में, దేవుని మైండ్ నీ హార్ట్ లేకపోతే, परमेश्वर का मन आपके हृदय में अगर नहीं దేవుడు रहेगा, ఎవరికి అద్భుతం చేస్తారనే విషయం నువ్వు నమ్మకపోతే, परमेश्वर किसको अद्भुत करेगा ऐसे विषय को अगर आप विश्वास नहीं करेंगे, అద్భుతాలు జరుగుతున్నప్పుడు, अद्भुत जब होती है, ఆశ్చర్యాలు జరుగుతున్నప్పుడు, जब आश्चर्य कार्य होते हैं, బ్లెస్సింగ్స్ వస్తున్నప్పుడు आशीष जब आती है,
है, సంథింగ్ ఏదో న్యూ థింగ్ జరుగుతూ ఉన్నప్పుడు कुछ नया विषय जब हो रहा है, నువ్వు డైలమాలో పడిపోతావు. आप डायलेमा में हो जाएंगे। ఏంటిది? ये क्या है? అద్భుతమేనా? क्या अद्भुती है? నిజమేనా? क्या ये सच है? ఇది నిజంగా జక్క ఇంటికి నువ్వు చెప్తాడైనా? क्या सच में आज जगह के घर लिए जाएंगे? అదేనది. ये कैसे संभव है? యేసు తెలియని పాపని क्या यीशु नहीं जानता कि वो पापी है? నా ఇంట్లో సొమ్మంతా ఆయన కొట్టేసాడు తెలియదా యేసుకి? मेरे घर का सारा धन उसने ही चुरा लिया है, यीशु मसीह नहीं जानते हैं क्या? నా డబ్బు కొట్టాడు ఆయన యేసు తెలియదా? मेरे पैसे को उसी ने चुराया, यीशु नहीं जानते हैं నా क्या? కష్టంలో అప్పీరా అంటే వాడు లెక్కగా 10% వేస్తాడు వడ్డీ కొట్టేస్తాడు అది తెలియడానికి. क्या मेरे तकलीफ में मैं पैसा जब उधार मांगा तो उसने 10% ब्याज मुझसे लिया, क्या ये यीशु नहीं जानते? ఏంటిది? ये क्या है? ఏంటిది? ये क्या है? యేసు ఎందుకు వెళ్తాడు ఏంటి? क्यों यीशु उसके घर जा रहे हैं? డైలమా. ये डायलेमा है। ఎవరు? इसको యేసు చుట్టూ తిరిగేవారు. यीशु के चारों तरफ रहने वाले लोग। ఇక్కడ ఫాల్ట్ యేసు ప్రభుదా? क्या यहाँ पे फॉल्ट यीशु मसीह का ఫాల్ట్ है? జక్కయ్యదా? क्या फॉल्ट जक्के का है? జక్కయ్యది ఫాల్ట్ కాదు, ना जक्के का फॉल्ट है, యేసుది ఫాల్ట్ ना కాదు. यीशु मसीह का फॉल्ट है। నన్ను వెతుకు వారికి నేను కనిపించేదను. मुझे जो ढूंढते हैं उन्हें मैं दिखाई देता हूँ, నన్ను వెతకని వారికి కూడా నేను ప్రత్యక్షమవుదును. और जो मुझे नहीं ढूंढते उनको भी मैं प्रकट నేను होता हूँ। ఎవరిని కనికరించుదునో వారిని కనికరించేదను. जिससे मैं करुणा दिखाना चाहता हूँ उन्हें मैं करुणा दिखाऊंगा, నేను ఎవరిని ద్వేషించుదునో వారిని ద్వేషించుదును. और जिससे मैं नफरत करना चाहता हूँ उनसे मैं नफरत करूंगा। మోసగల యాకోబుని ప్రేమించితిని, నీతిమంతుడైన ఏశావుని ద్వేషించితిని. धोखा जो धोखा दिया उसको मैंने प्रेम किया, और जो धर्मी एसाव था उसको मैंने नफरत किया। దేవుని యొక్క పద్ధతి మనకి అర్థం కాదు. परमेश्वर का विधान हमें समझ में नहीं కానీ आता, దేవుని వాక్యం సత్యం మనకు తెలుస్తుంది. लेकिन परमेश्वर की सच्चाई अगर हमें पता चलती है, ఎన్నటికీ మన హార్ట్స్ లో ప్రశ్న ఉండదు. कभी भी हमारे हृदय में प्रश्न नहीं रहेंगे। సో జక్కయ్య దగ్గరికి వచ్చేసరి యేసు ప్రభు, जक्के के पास आ गया यीशु, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీటికి రావాల్సి ఉంది. जक्के जल्दी से उतर आ, मैं आज तेरे घर आना चाहता हूँ। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఎవరైనా సరే आप कोई भी क्यों ना हो, నీ హృదయంలో యేసుపై గౌరవం ఉంటే अगर आपके हृदय में यीशु के प्रति आदर है तो దేవుడు నీ పాపం మన్నించేస్తాడు. परमेश्वर आपके पाप को क्षमा నీ करेगा, తప్పులు క్షమించేస్తాడు. आपकी गलतियों को क्षमा నువ్వు చేసిన करेगा, ఏదైనా సరే క్షమించేస్తాడు. आपको जो कुछ भी आपने किया सब कुछ దేవుని क्षमा దండించడు, करेगा। परमेश्वर आपको बांध, దేవుని శిక్షించడు. परमेश्वर आपको दंड नहीं देगा। యేసులో నీ హృదయంలో గౌరవం ఉంటే अगर यीशु के प्रति आपके हृदय में आदर है तो ఆయన నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. वो आपके घर आ जाएंगे। సోదరు చెప్పు, हम स्तुति करेंगे। జక్కయ్య ఇన్వైట్ చేయలేదు. जक्के ने उन्हें स्वागत नहीं किया, ప్రభు ఈ రోజు మా ఇంటికి వస్తారా అని ఇన్వైట్ చేయలేదు. प्रभु क्या आज मेरे घर आएंगे, ऐसा उसने स्वागत नहीं किया। ఆయన హార్ట్ లో యేసు పట్ల రెస్పెక్ట్ హానర్ కలిగి ఉన్నాడు. उसके हृदय में यीशु के प्रति बहुत ज्यादा आदर वो रखा था। మీ అందరికీ చెప్పాడు అది. अब सबको मैं यही మీ कहता हूँ, గుండెలో యేసు కొరకు గౌరవం ఉంటే अगर आपके हृदय में यीशु के प्रति आदर है तो దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత మీకు ఈజీగా అర్థమవుతుంది. परमेश्वर के वचन का प्रकाशन आसानी से आपको మీ समझ में గుండెలో आता है। యేసు కొరకు గౌరవం లేకపోతే लेकिन अगर आपके हृदय में यीशु के प्रति आदर नहीं है, మీరు ఎవరిని గౌరవించలేదు. అవన్నీ నటన, ఫేక్ 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 ఫేక్. आप किसी को भी आदर नहीं दे सकते, बाकी आपका जीवन सब नाटक है और वो फेक है। భ్రమలో జీవిస్తూ ఉంటాం మన క్రైస్తవులని. आप जो है केवल कल्पना में जीते रहते हैं कि आप मसीह हैं। గుండెలో కానీ యేసు కొరకు చోటు ఉంటే अगर हृदय में यीशु के प्रति अगर स्थान देते हैं, వారి జీవితాల్లోకి యేసు ఖచ్చితంగా వస్తారు. उनके जीवन में यीशु निश्चित रूप से आएगा। సమాజం ఏమైనా చెప్పునా समाज कुछ भी क्यों ना कह दे, సమాజానికి యేసు బదులిస్తారు. समाज को यीशु जो है उत्तर देगा। అదే చేంజ్, మారు మనసు. यही है चेंज, बदलाव, మారు మనసు తగిన ప్రతిఫలం. मन फिराव के प्रति जो ఒక వ్యక్తి యేసుతో సహవాసం చేశాడు, నాకు గౌరవం ఉంది అంటే अगर एक व्यक्ति ने यीशु से संगति की है और उसका आदर है तो ఎలాగ చెప్తాను జక్కే చేంజ్ అవ్వదు.
कैसे हम कह पाएंगे कि जगह बदल गई? యేసు యొక్క వన్ ఎంటర్ ఎలా సమాజానికి దేవుడు రిఫ్లెక్ట్ గా సమాధానం ఇచ్చాడు. और यीशु का एक एंटर कैसे वहां पे समाज को वहां पे रिफ्लेक्ट आंसर मिला? సమాజం అందరూ అడుగుతారు పాపి ఇంటికి వెళ్ళాడేంటి, समाज में सब सोच रहे थे क्या पापी పాపి ఇంట్లోకి వెళ్ళి చేరాడేంటి, पापी के घर ये क्यों ఈ गया? తెలియని పాపి అని क्या చెప్తుంది. ये नहीं जानते कि అని ये पापी है? అందరూ కూడా సనుక్కున్నారు और సనుక్కున్నారు. सब मुड़मुड़ा रहे थे। దేవునికి స్తోత్రం కలుగును. प्रभु की स्तुति हो। హల్లెలూయా. हालेलुया। నేను స్టోరీ చదువుతాను, మీరు చూడండి. मैं स्टोरी को पढ़ूंगा। లూకా 19 అధ్యాయం. लूका रचित सुसमाचार 19 अध्याय। మిగతా మీ భాషలో చూసుకోండి, భాష చదువుతాను. ఆయన సంచరించు ఎరుగో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు పొందుతారు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు. యేసు ఎవరో అని చూడకూడదు కానీ పొట్టివాడు జల్లు గుంపు కూడి ఉండడం వలన చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవను రానివ్వడు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసినప్పుడు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ చూచి ఈయన పాపిన మనుషులుగా బస చేయ వెళ్ళని చాలా చదువుకోనిది. జగ్గయ్య నిలబడి ఇదిగో ప్రభా నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 గంటలు మరలా చెల్లిందని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తాను. हालेलुया। వన్స్ యేసు తన లైఫ్ లో ఎంటర్ కాగానే एक बार यीशु उसके जीवन में जाते ही తన మైండ్, తన హార్ట్, తన క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. उसका मन, उसका हृदय, उसका स्वभाव बदल गया। మీ లైఫ్ మీ క్యారెక్టర్ చేంజ్ అవ్వలేదు అంటే अगर आपका जीवन, आपका स्वभाव नहीं बदला है, ఐ ట్రూలీ టెల్లింగ్ మీకు ఇంకా రిపెంటెన్స్ మారు మనసు పొంద ఈవెన్ మీరు బాప్టిజం తీసుకున్నా సరే मैं सच में कह रहा हूँ कि आपने अभी तक मन नहीं फिराया, अगर आपने बपतिस्मा लिया फिर भी, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు బాప్టిజం తీసుకున్నా సరే आप बपतिस्मा लिए फिर మీ भी క్యారెక్టర్ మీ మైండ్ చేంజ్ కాలేదు అంటే आपका मन, आपका तौर तरीका अगर चेंज नहीं हुआ మీ है, పాపములు లెక్కించబడతాయి, తీర్పులో అవి శిక్ష అనుభవించబడతాయి. आपके पाप गिने जाएंगे और वो न्याय में आएंगे, उसका दंड भी मिलेगा। బైబిల్ స్పష్టంగా చెప్తుంది, बाइबल बहुत स्पष्ट रीति से बता रहा है, రక్షించబడిన ప్రతి విశ్వాసి उद्धार पाया हुआ हर एक विश्वास ఎప్పటికప్పుడు हमेशा उस समय దేవుని ముందు परमेश्वर के सामने మన పాపములు ఒప్పుకుంటా ఉండాలి. हमारे पापों का हमें अंगीकार ఆయన करते రక్తము हैं, మనం కడగబడాలి, उनके लहू में हमें धुलते మన हैं, పరిశుద్ధపరచబడాలి. हमें हमेशा पवित्र होते మన మన हैं। మన పాపములు మన అతిక్రమములన్నీ దేవునికి ఒప్పేసుకోవాలి. हमारे सारे पाप और हमारी गलतियों को परमेश्वर के सामने हमें అలా अंगीकार करना है। ఒప్పుకున్నప్పుడే वैसा जब हम अंगीकार करते మన हैं, హార్ట్ చేంజ్ అవుతుంది, క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. దాని మూలంగా మన పనులు కూడా చేంజెస్ వస్తాయి. हमारा हृदय बदल जाएगा, हमारा तौर तरीका बदल जाएगा और हमारे जीवन में भी बहुत ज्यादा बदलाव మనసు మారింది, క్యారెక్టర్ మారింది, క్రియలు మారుతాయి, నడతలు మారుతాయి, చూపులు మారుతాయి, వినికిడి మారుతుంది, మన నోటి మాట కూడా మారుతాయి. अगर मन बदला है, तौर तरीका बदला है, तो हमारी चलाई, हमारा देखने का विधान, हमारा सुनने का विधान, हमारी बातें सब कुछ बदल जाएंगे। స్థూలంగా మీ హార్ట్ చేంజ్ అవుతుంది. निश्चित रूप से आपका हृदय बदल మీ जाएगा। హృదయం మారలేదంటే अगर आपका हृदय नहीं ఎంత बदला, కాలం క్రైస్తవులుగా జీవించిన कितने समय तक आप मसीह के रूप में जी మీ रहे हैं, లైఫ్ లో క్రైస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు ఎన్నడూ పొందలేరు. आपके जीवन में मसीह का अनुभव आप कभी भी नहीं पा ఈ सकेंगे। రోజు కొత్తగా వచ్చే విశ్వాసులకి ప్రశ్న ఏంటంటే, आज नए से आए हुए विश्वासियों का प्रश्न क्या है? అరే ఇంతకాలంగా క్రైస్తవులు वे तो इतने सालों से వాళ్ళ జీవితంలో ఏ మార్పు उनके కలగలేదు जीवन में तो कुछ बदलाव नहीं हुआ। అనే ప్రశ్న ఉంది. యేసు ప్రభు వచ్చి ఏం లాభం ఏంటి? ऐसा एक प्रश्न है कि यीशु मसीह के पास आने के बाद क्या జీవితం మారలేదా? जीवन तो लाभ है, జీవితం మారలేదు, जीवन नहीं बदला है, ప్రార్థన చేయదు, प्रार्थना नहीं వాక్యం చదవరు, वचन नहीं पढ़ते, ప్రభువుని వెంబడించరు, प्रभु के पीछे సత్యాన్ని ప్రకటించరు, सच्चाई को సత్యం నమ్మరు, सच्चाई विश्वास नहीं करते సత్యం మాట్లాడరు. और सच्चाई को नहीं बात करते। అన్ని రకములైన దేవునికి ఇష్టం కాని పనులు చేస్తా ఉంటారు. सब प्रकार के जो परमेश्वर पसंद नहीं करते वो सारे कार्यों को करते మళ్ళీ हैं అంటారు మేము ఏం చేయాలండి అంటారు. और फिर कहते हैं हमें क्या
పాపములు నీకు అంటూ. आपके पाप आपके लिए ఎందుకంటే रुकावट है, నీవు మారడానికి ఇష్టపడలేదు. क्योंकि आप बदलना नहीं The चाहते, same character జీవించాలనుకుంటున్నావు. उसी कैरेक्टर में आप जीना चाहते हैं, చేంజ్ అవ్వాలని మనసు లేదు నీకు. बदलने का आपको मन ही नहीं आ रहा। జాయిస్ మీరు అంటారు, जॉयस में कहते हैं, ఏమంటారంటే वे क्या कहते हैं, నీ లైఫ్ రేపు గాని ఈ రోజులాగా ఉండకూడదు అనుకుంటే अगर आपका जीवन आप कल का जो दिन है आज के जैसे अगर नहीं रहना आप चाहते हैं, ఈ రోజు నీవు మార్పు చెందాలి. आज के दिन आपको बदलना है, అప్పుడు రేపు అనేది చేంజ్ కనిపిస్తుంది. तब कल जो है एक बदलाव दिखाई देगा। ఈ రోజు నువ్వు మారకుండగా आज अगर आप नहीं बदले रहेंगे, నువ్వు రేపు అనే తేదీలో వెళ్ళిపోతే आप कल में अगर जब चले जाते हैं, ఈ రోజు ఎలాగ నీ లైఫ్ ఉందో आज जैसा आपका जीवन है, రేపు కమింగ్ 10 years కమింగ్ 40 years అలాగే ఉండాలి. कल आने वाले 10 साल आने वाले 40 साल ऐसे ही रहेगा। ఎలా ఉంటది? कैसे रहेगा? నిన్నటి వలనే నీ లైఫ్ ఉంటుంది. कल के जैसे ही आपका जीवन रहेगा। హల్లెలూయా. हालेलुया। ఏ చేంజ్ అనేది రాదు లైఫ్. कोई बदलाव नहीं आएगा आपके जीवन में। నిన్నటి వలే రేపు ఉండకూడదంటే नहीं, लेकिन कल की तरह कल नहीं रहना अगर आप चाहते हैं, నేడే రక్షణ దినము, आज ही उद्धार का दिन నేడే है, విడుదల దినము, आज ही छुटकारे का दिन నేడే है, పశ్చాత్తాప దినము, आज ही मन फिराव का दिन నేడే है, ఒప్పుకునే దినము, आज ही अंगीकार करने నేడే का दिन है, పాపాలు ఒప్పుకునే దినము. आज ही पापों को अंगीकार करने का दिन है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు अगर आज के दिन నువ్వు దేవుని స్వరం వచ్చినప్పుడు आप जो परमेश्वर के स्वर को లార్డ్ सुनते हैं, ఫర్గివ్ మీ లార్డ్, परमेश्वर मुझे చేంజ్ మై హార్ట్ లార్డ్ मेरे हृदय को बदल అని दीजिए। చెప్పినప్పుడు जब आप ऐसा कहेंगे, జక్కయ్య లైఫ్ ఎలా బ్లెస్ అయిందో, जक्कई का जीवन कैसे बेस्ट हुआ है। నువ్వు బ్లెస్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. आप आशीष होने के लिए ज्यादा कुछ समय नहीं लगेगा। కొంతమంది అనుకుంటున్నారు कुछ लोग सोच रहे हैं, వై ఆర్ బ్లెస్ అవుతున్నారు, क्यों वे आशीष पा ఎందుకు रहे వాళ్ళు हैं? దీవించబడుతున్నారు? क्यों वे आशीषित हो रहे అదే हैं? రాంగ్ ప్రశ్న. यही गलत प्रश्न है। వాళ్ళ హార్ట్ లో దేవుని కొరకు చోటు ఉంది. उनके हृदय में परमेश्वर के प्रति स्थान है ఆ చోటు నీకు తెలియదు. और वो स्थान आप नहीं जानते। వాళ్ళు మారారేమో, शायद वे बदल వాళ్ళ गए, దేవుని వాళ్ళు మొరపెట్టారేమో, परमेश्वर के पास उन्होंने विनती వాళ్ళ की, పశ్చాత్తాపం పొందారేమో, और शायद उनका मन फिर వాళ్ళ దేవుని गया, విశ్వాసం కలిగారేమో. और शायद उन्होंने परमेश्वर के प्रति विश्वास रखा। ముందు వాళ్ళ లైఫ్ బాగోలేదు, ये सच है कि पहला जीवन उनका, ట్రూ వాళ్ళు మోసగించారు, सच है कि उन्होंने ట్రూ धोखा दिया, అన్యాయం చేశారు, उन्होंने अन्याय किया, అది నిజమే. ये सच है। మరి యేసుని వారు విశ్వసించిన తర్వాత यीशु को विश्वास करने के बाद ప్రభు వారికి రక్షణ ఇచ్చారు. प्रभु ने उन्हें उद्धार ఆ दिया రక్షణ వాళ్ళ రేపు వాళ్ళ లైఫ్ చేంజ్ అంటే మనకు కనిపిస్తారు. और वो उद्धार जो है कल के दिन उनके जीवन में एक बदलाव दिखाई देता మన है। లైఫ్ అనేది మనం ట్రాన్స్ఫార్మ్ చేసి మనం చేంజ్ అనేది చేంజ్ ఇష్టపడకుండా हमारे जीवन को हम बिना बदलाव ना पसंद దాన్ని करते మనకి हैं, హోల్డ్ చేసుకుంటే उसको हमें अगर पकड़ के रखेंगे, ప్రభు ఏ విధంగా నిన్ను ఫోర్స్ బలవంతం చేయడు. प्रभु आपको किसी भी प्रकार का जबरदस्ती नहीं करेंगे। మొదటి యోహాను చదివి ప్రార్థించండి. पहला यूहन्ना पढ़कर हम प्रार्थना करेंगे। మొదటి యోహాను మొదటి అధ్యాయం पहला यूहन्ना का पहला अध्याय, 8వ వచనం. మొదటి యోహాను మొదటి అధ్యాయం 8వ వచనం. पहला यूहन्ना पहला अध्याय का 8वां वचन। 7 చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మానవుడు వెలుగు నడిచేలా మనం అన్యోన్య సహవాసం గల వారు ఎందుకు అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపమును మనను పవిత్ర చేయండి. మన పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. వై ట్రూత్ అనేది బిలీవర్స్ లో లేదు అంటే ఎందుకు సత్యము విశ్వాసులో ఉండట్లేదు, ఎందుకు విశ్వాసులు అబద్ధములు ఆడుతూ ఉన్నారంటే వారు తమ పాపములను దేవుని ముందు ఒప్పుకోనందువల్లనే వారు తాము మోసగించుకొని మోసంలోనే జీవిస్తారని బైబిల్ మనకు అండర్స్టాండ్ చేస్తారు. और बाइबल हमें समझाता है कि क्यों विश्वासी जो है झूठ बोलते हैं, क्यों विश्वासी जो है पाप का जीवन नहीं बदलता, क्योंकि वे परमेश्वर के सामने अपने पापों को अंगीकार नहीं करते और वे अपने आप में जो है एक धोखे में बची गए। అమ్మా నువ్వు కనుక మోసగించుకున్నావు, ఇఫ్ యు ఆర్ లై, ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ లై, हे माँ तू अपने आप को धोखा दे रही है, अगर तू నీవు అబద్ధం మాట్లాడటం అంటే నీకు నువ్వు మోసగించుకుంటావు.
अगर तू झूठ बोल रही है तो तू अपने आप को धोखा दे रही है। సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని బైబిల్ చెప్తుంది. सच्चाई आपको स्वतंत्र करेगी, बाइबल कह रहा है। ఎప్పుడు దేవుని ముందు నీ నిజం ఒప్పుకుంటావో, जब आप परमेश्वर के सामने अपनी सच्चाई का अंगीकार నీ करेंगे, రహస్య పాపం ఒప్పుకుంటావో, आपके रहस्य पापों को अंगीकार करेंगे, నువ్వు చేయని పని చేసావు చూడ ఒప్పుకుంటావో, आपने जो काम नहीं करना चाहे था उसको जब अंगीकार करेंगे, ఎవ్రీథింగ్ ఆయన దగ్గర మేకప్ చేయకుండా ఆయన ముందు యథార్థంగా ఒప్పుకుంటావు, जब आप सच्चाई से बिना मेकअप करे परमेश्वर के सामने जब आप अंगीकार करेंगे, నిజం పలుకున్నప్పుడు जब आप सच कहेंगे, నీకు విడుదల కలుగుతుంది. आपको छुटकारा मिलेगा। అబద్ధం అన్నప్పుడు जब झूठ कहते हैं, నీకు నువ్వుగా బందీ చేసుకున్నావు, ఇంకా బంధకాలు చిక్కుకుపోతావు, నీకు విడుదల కలగదు. आप अपने आप में जो है बंधनों में आप बंधे जा रहे हैं और फंस जाएंगे और आप छुटकारा नहीं पा सकेंगे। పాపంలో ఒప్పుకున్న వాడే రాబోయే అంత్యక్రీస్తుకి స్నేహితులుగా ఉంటారు, యాంటీ క్రైస్ట్ ని ఫాలో అవుతా ఉంటారు. जो पाप का अंगीकार नहीं करते वही जो है आने वाले एंटी क्राइस्ट के मित्र के समान रहेंगे और उसके पीछे चलेंगे। అలాంటి వారే ప్రభు వచ్చే సమయానికి ఎత్తపడరు. और ऐसे ही लोग जो है प्रभु का आगमन जब आएगा तो वे वो नहीं అలాంటి వారే బుద్ధిహీన కన్యకులు ఉన్నాయి. और ऐसे ही लोग हैं जो बुद्धिहीन कन्या है వారి మీద దేవుడు కఠినమైన తీర్పు చివరిలో తీరుస్తాడు. ఇప్పుడైతే తీర్చడు. और उनके लिए परमेश्वर बहुत ही कठिन दंड को न्याय जो है बहुत आखिरी में ఏ విధమైన తీర్పు కూడా తీర్చడు. अभी किसी भी प्रकार का न्याय नहीं होगा। కానీ लेकिन దేవుడిని రక్షించాలనుకుంటే, परमेश्वर आपको उद्धार देना దేవుడిని चाहता है, కాపాడాలనుకుంటే, परमेश्वर आपको बचाना నీకు चाहता है। రక్షణ ప్రణాళికలుగా ఉంటే, आप उद्धार की जो योजना में अगर आप हैं, నీ దేహంలో ఉండగానే చనిపోక మునుపు దేవుడు నిన్ను శిక్షిస్తాడు. आपके शरीर में ही आप मरने से पहले परमेश्वर आपको दंड देगा। మొదటి 11 విషయం पहले कुरिन्थियों के पहले 11 अध्याय में ये सब దేవుని రక్షణ ప్రణాళికలుగా ఉంటే, परमेश्वर के उद्धार की अगर योजना में आप हैं, డెఫినెట్లీగా నువ్వు చనిపోక మునుపే దేహంలో ఉండగానే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. निश्चित रूप से आप मरने से पहले आपके शरीर में ही परमेश्वर आपको दंड देगा। ఖచ్చితంగా నష్టాన్ని అనుభవిస్తావు. निश्चित रूप से नुकसान का अनुभव నీ होगा। జీవితం నరకంగా ఉంటుంది. आपका जीवन एक नरक के समान है। ఎందుకు ఇలా చేశాను అనిపిస్తాడు. क्यों ऐसा मैंने किया आपको అమ్మో लगेगा। బాబు అంటావు. हाँ, बहुत तकलीफ हो रही है అది आपको। అది అది నీ శిక్ష, ये आपका दंड అది है, నీ దండన. वो आपका అది दंड। దేవుడు బుద్ధి చెప్పినప్పుడు जब परमेश्वर आपको सीख దాన్ని देता है, వినలేదు కనుక आपने इसे नहीं सुना, దేహంలో ఉండగానే ఆ పరిస్థితి అనుభవిస్తావు. शरीर में रहते वक्त ही वो परिस्थिति को अनुभव करेगा। ఎందుకు क्यों? నీకు దేవుడు నిత్యరాజు ఇవ్వాలనే శరీరం ఉండగానే దేవుడు శిక్షిస్తాడు. परमेश्वर आपको अनंत राज्य देने के लिए शरीर में रहते वक्त ही वे दंड दे देगा। అలా లేదనుకుంటారా? ऐसा नहीं है कि आप నా सोच సొంత रहे మాట हैं, చెప్పేసి అనుకుంటారు మీరు? क्या मैंने अपनी बातों को कह दिया आप सोच रहे हैं। రండి మొదటి కొరింథీ 2:11 వచ్చాయి. आइए पहले कोरिन्थियों का पहला अध्याय, మొదటి కొరింథీ 11 వచ్చాయి. पहला कोरिन्थियों का 11 अध्याय 30 వచనం 30th verse 29-30. 29। ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలిగి తిని త్రాగుచున్నాడు. ఇందువలని మీరు అనేకులు బలహీన రోగులయ్యారు, చాలా మంది వచ్చారు. ఇది కాదు, నెక్స్ట్ 30 వచ్చాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. విమర్శించుకోవాలి, మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి. हमें अपने आप को जांचते रहना है। 32 మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు, లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఏమంది? ప్రభు చేత ఎందుకు లోకం చేత? లోకులకి రక్షణ లేదు. ఆ రోజు అంతిమ క్రీస్తు అపవాది రాజ్యంలో వాళ్ళు ఉంటారు. వారితో పాటు మనం ఉండకూడదని చెప్పి దేవుడు రహస్య రాకడ మనల్ని ఎత్తుకు తీసుకెళ్ళిపోతారు. దానికంటే ముందుగా ఒకవేళ కానీ మనం కానీ మార్పు చెందకపోతే ఈ ప్రభు చేత మనం దేహంలో ఉండగానే శిక్షించబడతాము కూడా ఈ భూమి మీద. ఎందుకంటే మనల్ని లోకస్తుల్ని సమానంగా శిక్షించాలని దేవుడు కోరుకుంటారు. అలాగా శిక్షిస్తున్నారంటే నిత్య జీవం పోగొట్టుకున్న వారిని శిక్షిస్తారు తప్ప నిత్య రాజ్యం కలిగిన వారిని దేవుడు శిక్షించడు. इस संसार के समानता में हमें परमेश्वर दंड नहीं देना चाहता। परमेश्वर चाहता है कि हम जो है उनके अनंत राज्य में रहे। इसीलिए जो उनके सामने जांचते नहीं, अंगीकार नहीं करते, उनको परमेश्वर जो है इस पृथ्वी पर रहते वक्त ही जो है उनके शरीर में परमेश्वर दंड देता है, ताकि उनके आगमन में उनको परमेश्वर उनके साथ लेके जाए।
హెచ్చించేవాడు ఆయనే. ऊंचा उठाने वाला वही है। సో నేను ఉదయకాలం మీ స్వరం దేవుడి స్వరం ఏంటంటే आज के समय उस दिन के समय परमेश्वर దేవుని పట్ల మీ హృదయం గౌరవంగా ఉన్నట్లయితే परमेश्वर के प्रति आपका हृदय बहुत ज्यादा మీ आदर से హార్ట్లో దేవుడికి చోటు ఉన్నట్లయితే आपके हृदय में परमेश्वर के लिए अगर स्थान है, ప్రభువు మిమ్మల్ని ఆయన లేఖనానుసారంగా మిమ్మల్ని నడిపిస్తున్నారు. प्रभु आपको उनके जो है पवित्र शास्त्र के अनुसार आपको चलाएगा। ప్రభు మీలో ఉన్నప్పుడు प्रभु जब आपके अंदर है, మీరు అపరాధ భావంతో లేక మీరు తప్పులు చేసిన వారుగా ఉన్నట్లయితే आप अगर आपने पाप किया है, गलती की है, ऐसे अगर भाव के దేవుని साथ ఆత్మ మీలో నుంచి ప్రేరేపించి ఒప్పింపజేస్తా ఉంటాడు. परमेश्वर की आत्मा आपके अंदर से आपको प्रेरणा देकर आपको अंगीकार करवाते हैं। ఎప్పటికప్పుడు దేవుడు ముందు ప్రభువా నేను తప్పు చేశాను, నేను అలా చేశాను చెప్పి ఒప్పేసుకుంటే और उसी समय पर प्रभु मैंने गलत किया है ऐसा अगर आप अंगीकार कर लेते నేను हैं, తర్వాత వచ్చి చదవండి మొదటి యోహాను 1:9 చదవండి. మన పాపం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడని ఆ వాక్యం రాయబడింది. और पहला यूहन्ना के 1:9 के अनुसार वहाँ लिखा गया है कि जब हम अपने पापों को अंगीकार करते हैं तो वो विश्वास योग्य और धर्मी है और वो जो है हमें जो है अपने कुकर्म कार्यों से हमें छुटकारा देगा। మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల हम जब अपने पापों का अंगीकार करते ఆయన हैं, నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక वो विश्वास योग्य है और धर्मी है, సమస్త इसलिए దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయను. सब अधर्म के कार्यों से वो जो है हमें पवित्र करेगा। चलो सोचो चलो। हाथों को उठाकर హల్లెలూయా. కనుక దేవుని ముందు మనం సమస్య వచ్చినప్పుడు इसीलिए जब हम परमेश्वर के सामने आते हैं, నీ బ్యాక్గ్రౌండ్ నీ సిచ్యువేషన్ ఎన్ని రకాలైన అపరాధాలు ఉన్నదో ప్రభు आपका बैकग्राउंड, आपका सिचुएशन कितने भी आप पाप में क्यों ना हो, అది నీకు అడ్డు కాదు. वो आपके लिए रुकावट నువ్వు नहीं है। క్రీస్తులకు వచ్చినప్పుడు అవి తొలగించబడతాయి. जब आप मसीह के पास आएंगे वो सब निकाले जाएंगे। జక్కయ్య యేసుకు వచ్చాడు, जैसे मसीह के पास आया, యేసు ఇంటికి వచ్చాడు. यीशु के కానీ సిటీలో మంచి సాక్ష్యం లేదు. उसका सिटी में अच्छा गवाह పెద్ద है। క్వశ్చన్ మార్కు. बहुत बड़ा प्रश्न ఏంటి है, ఈరోజు జక్క ఇంటికి వెళ్ళారు? क्या ये यीशु जकरिया के ఆయన साथ है? పాపంలో బస్ చేస్తాడండి वो क्या पापियों के साथ है? అని అనుకున్నారు. वो सोच रहे थे కానీ మూమెంట్ లో తన లైఫ్ మారింది. और उसी क्षण उसका जीवन बदल ఎవరికి गया। అన్యాయం చేశాను, जिसको उसने अन्याय किया, అన్యాయంగా పొందుకున్నాను, वो जो उससे अन्याय से पाया, నేను తిరిగి చెల్లించేస్తాను. मैं वापस उन्हें दे दूंगा। As a repentance. यही है मन फिराव, Change. यही है Change. बदलाव, यही अन्याय है एక్కడ తీసుకున్నాను, बदलाव। जहाँ उसने अन्याय నేను తిరిగి చేస్తాను. मैं वापस उसे That's a change. यही है అదే మార్పు. बदलाव, यही है बदलाव। 4 రెట్లు ఇస్తాను నేను. मैं उसको 4 गुना दे నేను दूंगा। అన్యాయంగా 100 రూపాయలు తీసుకున్నాను. मैंने उससे अन्याय से पैसा ले लिया, ప్లస్ 400 500 ఇచ్చేస్తాను తిరిగి. मैं 800 या 500 वापस दे दूंगा। ఎవరు చెప్పారు జట్టగిరా చేయమని? जेके को किसने बताया कि ऐसा ఎవరు करना है? చెప్పలేదు. किसी ने नहीं కానీ बताया। యేసు రాగానే लेकिन यीशु आते ही లోపల నెమ్మది కలిగింది, उसके मन में आराम मिला, సమాధానం కలిగింది. शांति मिला ఆ యేసు యొక్క స్పర్శ और यीशु का जो स्पर्श है తన లైఫ్ ని మార్చేసింది. उसके जीवन को बदल అందులో दिया మూమెంట్ లో తను చేయండి. और उसी क्षण वो बदल गया। మీరు చేయగలరా? क्या आप बदले हैं? మీలో మార్పు ఉందా? क्या आपके अंदर बदलाव है? క్యారెక్టర్ మార్చుకుంటున్నారా? क्या आपका कैरेक्टर आपने बदला है? మీరు దేవుని వాక్యానుసారం అండర్స్టాండ్ आप చేసుకోగలిగితే परमेश्वर के वचन के अनुसार समझ पा रहे हैं? నిజంగా చేంజ్ అనేది ఇష్టపడుతుంది. अगर आप सच में अपने अंदर बदलाव चाहते हैं, మీ దేవుని సమాధానం, దేవుని ఐశ్వర్యము, ఘనతను ఎన్నటిని అనుభవిస్తూ ఉంటారు. परमेश्वर की शांति को, उनके आदर को और उनके ऐश्वर्य को हमेशा अनुभव करते रहे। ప్రభువుతో నడిచినామని చెప్పి प्रभु के साथ चल रहे कहते ఊరు हुए చెత్తంతా తల్లు వేసుకుని पूरे दुनिया का जो कचरा है उसको अपने सर చెత్త पे डाल- చెదరమంతా రోజు సోమవారి శనివారంగా మాట్లాడుతూ पूरे बेकार का जो कचरा है उसको जो है सोमवार से आलू వచ్చి जो इतवार के दिन आकर మన బైబిల్ అని చేతిలో పెట్టుకుని एक बाइबल को हाथ में మందిరం पकड़ వచ్చేసి मंदिर आकर సోదర ప్రభు హల్లెలూయా హల్లెలూయా. स्तुति स्तुति प्रभु हालेलुया आकर कहेंगे। ఇది ఫేక్ లైఫ్ కాదా? क्या ये फेक लाइफ नहीं है? మండే టు సాటర్డే मंडे टू నీ सैटरडे మైండ్ అంతా ఇష్టానుసారంగా వాడుతుంది. आपके मन को आपके मनपसंद रीति से నువ్వు ఆదివారం వచ్చేసి आप इतवार को బైబిల్ తీసుకుని एक बाइबल నేను భక్తి పరురాలను, నేను భక్తి పరులను मैं చెప్పుకుని बहुत भक्ति करने वाला व्यक्ति हूँ कहकर ఎవరిని మోసగిస్తున్నా? किसको आप किसको धोखा दे रहे हैं? దేవుని
परमेश्वर దేవుడు మోసగిస్తున్నారా? क्या परमेश्वर को हाँ। नहीं, నీకు నువ్వుగా మోసగించుకో, तो अपने आप धोखा पा रहा है, నీకు నువ్వుగా మోసగించు. तो अपने आप को धोखा दे रहा है। పశ్చాత్తాపడు. ये मन फिराइए। ఇంకా విగ్రహాలలో ఉన్నావా? अगर आप अभी भी जो है मूर्ति पूजा ఇంకా में లోకపరమైన పరిస్థితుల్లో ఉన్నావా? दुनिया की परिस्थितियों में ఇంకా చెడు విడిచిపెట్టలేదు. और बुराई को अभी तक नहीं छोड़ा है, ఇంకా నీలో ఆ మారవలసిన ఆ స్వభావం మారలేదా? और भी आपके अंदर बदलने वाला स्वभाव ఇంకా है, చెడులో ఉందా? और बुराई आपके अंदर है, దుష్టములో ఉందా? क्या बुराई आपके अंदर है, చేంజ్ యువర్ సెల్ఫ్. अपने आप को बदलिए, నీకు నువ్వుగా మారు. आप अपने आप बदलिए। ప్రభువుతో చెప్పు, లార్డ్ నాలో ఇలా బలహీనత ఉంది. प्रभु से कहिए, प्रभु मेरे अंदर ऐसी निर्बलता That's है, all. ये काफी है, అది నిన్ను నీతిమంతులుగా చేస్తాను. और ये आपको धर्मी बना देगा, అది నిన్ను పరిశుద్ధులుగా ये చేస్తాను. आपको पवित्र कर देगा। దేవుడు అంట నీవు దాన్ని ఒప్పుకుంటే అంట దేవుడు నమ్మదగిన, ఈస్ ఫెయిత్ఫుల్ అంట, నమ్మదగినవాడు. पर अगर आप अंगीकार करते हैं तो परमेश्वर विश्वास योग्य है। వాట్ ఇస్ ద మీనింగ్? क्या मतलब है? నీవు ఒప్పుకోవాలి కానీ अगर आप अंगीकार करना काफी ఆయన है, దగ్గర నీకు ఇమ్మీడియట్ గా జవాబు ఉందంట. उनसे तुरंत आपको उत्तर मिलता है। इसका దిస్ ఇస్ ట్రూ. ఒక వ్యక్తి సమాధానంగా నెమ్మదిగా జీవించే వ్యక్తి ఎవరంటే తన పాపములను దేవుడు ఒప్పుకున్నవాడే. ये सच है कि एक व्यक्ति बहुत शांति से आराम से जीता है तो उसने परमेश्वर के सामने अपने पापों का अंगीकार किया। నీకు రోగం కంటిన్యూగా ఉన్నా, आपके शरीर में నెమ్మది बीमारी है, లేకపోయినా, नहीं तो आराम नहीं, రాత్రి నిద్ర रात को పట్టకపోయినా, नहीं सो पा रहे हैं, వాక్యం విన్నప్పుడు నిద్ర వచ్చేస్తా ఉంది, वचन सुनते वक्त अगर नींद आता है, దేవుని వాక్యం కోపం వచ్చేస్తా ఉంది, परमेश्वर के वचन सुनते वक्त क्रोध आता సాక్షి है, అయినప్పుడు సనుగుడైనా, गवाही के समय गुड़गुड़ाहट भी, అద్భుతాలు జరిగినప్పుడు దాన్ని గమనించలేకపోతా ఉన్నా. अद्भुत को जब होता है तो उसको ध्यान नहीं దేవుడు देता। చేసే మహత్కార్యంలో నీవు సంతోషించలేకపోయినా, परमेश्वर के जब कार्य महान कार्य भी करते हैं तो आप आनंदित नहीं हो पाते। సమ్వేర్ ఎక్కడో ఒక చోట నీలో ఆ సిన్ అనేది ఏలుబడి చేస్తుంది. कहीं ना कहीं आपके अंदर ये पाप जो है राज्य कर रहा है। ఎప్పుడైతే అవన్నీ ఒప్పుకుంటారు, जब आप ये सब कुछ अंगीकार करेंगे, దేవుడు నీకు నెమ్మది కలిగిస్తాడు. परमेश्वर आपको शांति देगा। నీ స్పిరిట్ దేవుని ఆత్మకు కనెక్ట్ అవుతుంది. आपका आत्मा परमेश्वर की आत्मा से जुड़ ఇక్కడ जाएगा। బోధించబడే వాక్యాలు మీకు ఆత్మీయంగా అర్థమవుతాయి. और यहाँ पे प्रचार किए गए हर एक वचन आपको आत्मिक रीति से समझ में आता భౌతిక కాదు, ఆత్మీయంగా అర్థమవుతాయి. है। भौतिक रीति से नहीं लेकिन आत्मिक रीति से ప్రభు మనతో समझ में आता మాట్లాడగానే స్పందిస్తారు. है। प्रभु मुझसे बात करता है, ऐसा నీ విశ్వాసం వర్ధిల్లుతుంది. और आपका विश्वास बढ़ते ఖచ్చితంగా जाएगा మీకు bless అవుతుంది. और निश्चित रूप से आप आशीष पाएंगे। దేవుడు హెచ్చించేవాడు, परमेश्वर ऊंचा उठाने वाला परमेश्वर है। చక్కని హెచ్చించాడు. जक्के को परमेश्वर ఈ ऊंचा ఉదయం उठाया। మనల్ని హెచ్చిస్తాడు. आज के दिन हमें भी ऊंचा నీకు उठाया। ఉండవలసింది ఆయన కొరకు హృదయం ఉండాలి. आपको रहना है केवल उनके प्रति आपका हृदय। ప్రభు మనందరినీ అలాగ చేయగాక. प्रभु हम सबको ऐसा करे। దేవుని కొరకు గౌరవం మన హృదయంలో ఉండాలి. परमेश्वर के प्रति आदर हमारे हृदय में रहे। దేవుని కొరకు జీవించే మనసు ఉండాలి. परमेश्वर के लिए जीने का मन हमारे अंदर रहे। దేవుని సత్యాన్ని లోబడే మనసు ప్రభు మనకు అనుగ్రహించాడు. परमेश्वर के सच्चाई के अधीन होने का मन परमेश्वर हमें అందరూ दे। లేచిపోతాం. हम सब खड़े हो जाएं। హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం.